స్థానం ఎవరు? కరీమున్నీసా ఎవరు? కార్పొరేటర్గా టికెట్ ఇచ్చి కార్పొరేటర్గా ప్రచారం చేసుకుంటుంటే కరీమున్నీసా గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏ ఇంట్లోకి అయితే ప్రచారానికి పోయిందో టీవీలో వస్తున్న న్యూస్ చూసి ఆమె షాక్కు గురయ్యి పాంప్లెట్లు అక్కడ పెట్టి ఎమ్మెల్సీ వన్గాయమయ్యి అని చెప్పి వెళ్ళిపోయింది. సో ఆమె హఠాత్తుగా చనిపోతే వారసత్వ హక్కులాగా ఆమె కొడుక్కి రాహుల్లాకి టికెట్లు ఇచ్చారు. సో రాహుల్లా అంతకుముందు ఏం చేసేవాడు, అతని క్యాలిబర్ ఎంత, అతను సభ్యత సంస్కారం చదువు ఎంత, అంటే రాహుల్లా మీద నాకేం వ్యతిరేకత లేదు. అంటే ఏది పరిశీలించరన్నమాట మీరు. అంటే కండువా వేసుకున్న వాళ్ళకి టికెట్లు ఎవరు లేదా ఎమ్మెల్సీ పదవులు ఎవరు, కండువా వేసుకోకముందే ఇస్తారు. అందరూ ఏం చెప్తారో తెలుసా, ఆయన చాలా ఉపయోగపడతాడు, ఈయన చాలా ఉపయోగపడతాడు. అందరికీ జగన్ గారు ఏం చెప్పారండి? ముఖ్యంగా నా నియోజకవర్గం, సొంత నియోజకవర్గం నెల్లూరు జిల్లా గూడూరు, 50 సంవత్సరాల నుంచి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. కంటిన్యూస్గా 50 సంవత్సరాల నుంచి ఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎమ్మెల్యే. మరి బల్లి దుర్గాప్రసాదరావు గారు హఠాన్ మరణం కోవిడ్లో జరిగిన తర్వాత మళ్ళీ అతను ఎంపీ టికెట్ అడుగుతాడని అకామిడేట్ చేయడానికి ఒక ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు. అతను మా గూడూరు నియోజకవర్గం. సరే, ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఎస్సీలు ఉన్నారు. మరి మరో ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డిది ఖాళీ అయినప్పుడు నాకు ఇస్తాను కమిట్ అయిందని మామూలుగానే వైఎస్ఆర్సీపీలో ఒక సాంప్రదాయం కొంతకాలం పాటించడం జరిగింది. మత్స్యకారులు ఖాళీ అయితే మత్స్యకారులకి, ఎస్సీది ఖాళీ అయితే ఎస్సీకి అలాగే ఇస్తూ వచ్చారు. మరి రెడ్డిస్ది ఖాళీ అయితే ఆ రెడ్లకేం ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డే కాబట్టి ఎవరికైనా ఇవ్వచ్చు అని చెప్పి ఇంకొక ఎస్సీకి ఎందుకు ఇచ్చారు? సరే, మేరుగు మురళికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ అతనికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అంటే మీ దగ్గర క్యాండిడేట్స్ లేరా? ఇంకొక ఎస్సీకి ఉండి పోనీ నలుగురు అవుతారు. అంటే క్యాలిబరా? ఏది 4 మాటలు మాట్లాడమండి. మీరు రేపు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి ప్లీజ్. నేను అనేది సభలో మాట్లాడలేరు, నోరు తెరిస్తే మాట రాదు. కులం కోణంలో మన పార్టీ పనిచేయదు. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీలు వర్గాలు చూడం, అర్హతే ప్రామాణికతగా నేను పదవులు ఇస్తానని చెప్పి 151 సీట్లు గెలిచాడు జగన్మోహన్ రెడ్డి గారు. 151 సీట్లు గెలిచి 2024లో ఏ నినాదం తీసుకున్నాడు? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు, ఇది క్లాస్ వారు, పేదలకి పెత్తందారులు కానీ రాసిన స్పీచ్లు అన్నీ ఏం చేయాలి మనం? ఆ విధంగా వర్గీకరించిన రోజున ఆయనకు వచ్చిన సీట్లు 11. మధ్యలో 5 కదా మిస్ అయిందంటే సంఖ్య చెప్పేదానికి 5 కానీ మొత్తం 151లో నుంచి 140 పోయినాయండి. అంటే ఒక మనిషి వర్గీకరించుకొని ఒక వర్గానికి ప్రాతినిధ్యం వహించకూడదు, కులం మతం ప్రాంతం కాదు, అర్హత ప్రామాణికత అన్న పంపకాల్లో ఎక్కడ న్యాయం జరిగింది? అంటే రెడ్డిగా పుట్టడం మా నేరమా? సరే, నాకైతే అన్యాయం చేయలే, ఏదో పదవి ఇచ్చారు, అది కాదు. కానీ ఏదో ఒక పదవి ఇవ్వలే, చాలా అద్భుతమైన పదవి ఇచ్చినట్టున్నారు. ఏం పదవి ఇచ్చారండి? ఇప్పుడు నేను ఒక మాట చెప్తా మీకు. మీ జీతం ఎంత పెట్టారు చెప్పండి? మీ జీవో 2 లక్షల రూపాయలు జీతం ఇచ్చారు. 3,85,000 ప్లస్ ఆర్ కేటగిరీ. ఏ మంత్రి వెళ్ళలే విదేశాలకి, మీరు జర్మనీ కూడా వెళ్ళొచ్చు ఉంటారు. ఎంతో మంది వెళ్ళారండి. ఇప్పుడు మామూలుగా దావోస్ కూడా వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు. చైర్మన్ కాయల వెంకటరెడ్డి గారు కూడా మంత్రికి ఎంత ఉంటుంది? మంత్రికి ఇంకా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్నీ మాకు ఉండవు. కానీ నేను అనేది జీతం ప్రాతిపదిక అయితే 6 సంవత్సరాల పనికి 2 సంవత్సరాలు జీతం ఇచ్చారు సార్. 6 సంవత్సరాల్లో నెలకి 4,65,000 సగటున నాది పార్టీ ఖర్చు అయింది. లెక్క చూపిస్తాను కావాలంటే, ఆ షీట్స్ అన్ని మీ స్టూడియోలో చూపించండి. నేను 2 యూట్యూబ్ ఛానల్స్ నడిపా, ఒక వాయిస్ మ్యాగజైన్ నడిపా, వాయిస్ తెలుగు.com వెబ్సైట్ నడిపా, దాంతోపాటు ఏదైతే మీడియాకి పంపేశానో వాయిస్ ఈ పేపర్ కూడా నడిపా. ఇవన్నీ పార్టీకి చేసిన సేవ. ఎందుకంటే ఎక్కువ సేవ చేస్తే మనం ఎమ్మెల్సీ కావాలన్న కసితో పనిచేసా, నిజంగా స్వార్థం ఉంది, ఎమ్మెల్సీ కావాలని కసితో పనిచేసా, అవకాశం ఉంది ఇస్తామని చెప్పినప్పుడు అదే వ్యక్తి అడ్డుకున్నాడు. అదే సోకాల్డ్ వ్యక్తే అడ్డుకొని ఇంకొక సేమ్ కమ్యూనిటీకి. ఇప్పుడు నేను దళితులనే కాదు, ఆ ప్రతి కులాన్ని గౌరవిస్తాను. ఎందుకు గౌరవిస్తానంటే మనం మనిషిగా పుట్టాం. మనం ఏ ఇంట్లో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ మతంలో పుట్టాలి, దట్ ఈస్ నాట్ ఏ ఆప్షన్ టు అస్. గాడ్ డిసైడ్స్ వీ హ్యావ్ బీన్ బార్న్ దేర్. సో మన గుణం ప్రధానం కదా, మన అర్హత ప్రధానం కదా. ఒక చదువు ఉంది, ఒక క్యాలిబర్ ఉంది, పొలిటికల్గా అతనికి ఒక థింకింగ్ ఉంది, అతను మంచి వక్త, లేకపోతే అక్కడ మండలిలోకి పోతే మన సమస్యల్ని బాగా వినిపించగలడు, ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే తిప్పికొట్టగలడు, రోజు మీడియా అడ్వకేట్గా మనకు వాదిస్తున్నాడు. మీకు తెలుసా, మామూలుగా అటార్నీ జనరల్ కానీ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానీ, వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ ఒక పోర్ట్ఫోలియోకి ఒక జీతం ఉంటుంది. జీతంతో పాటు వాళ్ళు గవర్నమెంట్ తరపున వాదించే ప్రతి కేసుకి ఒక పేమెంట్ ఉంటుంది. మేము ఇన్ని సంవత్సరాల పాటు రోజు ఛానల్స్కి వెళ్ళాం, మా కారులో వెళ్ళాం, మేము అన్ని పనులు తీసేసి వెళ్ళాం. ఇది నా ఒక్కటి సమస్య కదా, అందరు స్పోక్స్ పర్సన్స్ గురించి మాట్లాడుతున్నా. కనీసం మిగతా స్పోక్స్ పర్సన్కి ఒక ఐడి కార్డు తీసుకునే అర్హత లేదా? ఎవరు దొరికితే వాళ్ళతో మాట్లాడించి కింద మాత్రం 6 ఛానల్ అధికార ప్రతినిధి వేసి వాళ్ళకి ఆ డిజిగ్నేషన్ కూడా ఇవ్వకుండా, వాళ్ళకి ఐడి కార్డు కూడా ఇవ్వకుండా పనిచేయించడం తప్పు కదా.
దాంతోపాటు ఏదైతే మీడియా అడ్వకేట్గా పనిచేసే వాళ్ళకి ఒక గౌరవం ఉండాలి. ఆ గౌరవంతో పాటు ఒక అష్యూరెన్స్ ఉండాలి. ఆ అష్యూరెన్స్తో పాటు ఖచ్చితంగా కూడా వాళ్ళకి జరిగే న్యాయం ఏంటంటే, రోజువారీ పెట్టే ఖర్చులన్నీ పార్టీలు ఇస్తాయా? 6 సంవత్సరాలు నేను చేసినందుకు ఇంత చెప్తున్నానే, 10 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకి న్యాయం జరిగిందా? 14 సంవత్సరాల నుంచి పనిచేసిన కార్యకర్తకు న్యాయం జరిగిందా? ఇప్పటికైనా జరుగుతుందా? ఇంకా జగన్తో ఉన్నారు కదండి. ఏమండి, వాళ్ళకి మామూలుగా ఏంటంటే, ఇప్పుడు కడుపులో ఆక్రోశం ఉన్నా బయట పెట్టుకునే వేదిక లేదు. వాళ్ళు తిట్టే తిట్లు మేము పెళ్ళిళ్ళకి పోయినప్పుడు ఇంటే చెవుల్లోంచి రక్తం వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ అభిమానం చంపుకోలేక తిట్టట్లేదు వాళ్ళు. మాకు అన్యాయం జరిగిందని ఆక్రోశిస్తున్నారు, కానీ నేను చెప్పిన ఈ వ్యక్తులు కోటరీలో ఉన్న వాళ్ళు మాత్రం తిట్టే తిట్లు చెవుల్లోంచి రక్తం వచ్చేలా తిడుతున్నారు. కానీ ఆయన మారడా అన్నా అని అందరూ అడుగుతున్నారు. అది ఇప్పటికి దాదాపు 6 నెలలు 7-8 నెలలు అయింది. ఆ మనుషులు ఎవరైతే ఉన్నారో జగన్ గారికి వాళ్ళలో ఎక్కువగా అభిమానం లేదంటే, నా కోసం ఏదైనా చేయగలిగిన వ్యక్తులు, అందరికంటే భక్తిని చాటుకుంటున్న వ్యక్తులు, పార్టీని కాపాడుతున్న వ్యక్తులు అని చూస్తున్నారు శ్రావణ్ గారు. ఆ వ్యక్తుల మీద వచ్చిన ఆరోపణలు, ఆ వ్యక్తుల మీద వచ్చిన అవినీతికి సంబంధించిన అంశాలు ఏవైతే రెగ్యులర్గా టెలికాస్ట్ అవుతున్నాయో, వాటి మీద డిబేట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేకూర్చే చర్యలు కదా. పైగా క్యాడర్ కానీ సమీక్షల్లో కానీ ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు కానీ ఎంటైర్ పార్టీ కార్యవర్గం ఆ సదరు వ్యక్తులకి వ్యతిరేకంగా ఉంటే, ఆ వ్యక్తుల్నే నేను ఉంటే ఉండండి, పోతే పోండి అన్న వైఖరితో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే కంటిన్యూ చేసినప్పుడు వలసలు ఆటోమేటిక్. ఆ సదరు వ్యక్తులు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అన్యాయం జరిగినా వాళ్ళు వదిలిపోరు, ఎందుకంటే వాళ్ళకి లాభం కాబట్టి. రైట్. కమింగ్ టు యువర్ పాయింట్, రవిచంద్రారెడ్డి గారు, కూటమి ప్రభుత్వం అక్కడ ఏపీలో పరిపాలిస్తోంది. కూటమిలో జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది. అసలు ఎంత బీజేపీ ఓట్ బ్యాంక్ ఇప్పుడు అక్కడ? నాకు తెలిసి ఏపీలో 5% ఉందా, 3% ఉందా? అంటే పర్సంటేజ్లో లెక్కేస్తే 1% ఉన్నప్పుడు త్రిపురలో అధికారంలోకి వచ్చింది. నా క్వశ్చన్ కంప్లీట్ అవ్వాలి, ఒక నిమిషం. అడగండి. ఎలాంటి ధైర్యం లేదంటే ఎలాంటి భరోసా మీకు బీజేపీ ద్వారా కనిపించింది? వై నాట్ టీడీపీ, వై నాట్ జనసేన, వై జాయిన్డ్ బీజేపీ? మంచి మాట. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు మనకున్న లిమిటెడ్ ఏరియాకు మాత్రమే పరిమితం. నేను స్వతహాగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నుంచి స్వేచ్ఛగా అక్కడ ఇక్కడ పనిచేసా. కర్ణాటకలో కూడా ఏఐసిసి రిప్రజెంటేషన్లో 4 జిల్లాలకి కోఆర్డినేటర్గా కూడా ఒక 6 నెలలు పనిచేయడం జరిగింది. సో ఖచ్చితంగా కూడా వెసులుబాటు జాతీయ పార్టీలో ఉంటుంది, కానీ ప్రాంతీయ పార్టీలో ఉంటే మనకు ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే లిమిటెడ్ ఏరియా, ఫోకసింగ్కి మన పర్సనాలిటీ, మన ఐడెంటిటీ డెవలప్ అవడంతో పాటు అక్కడ నాయకుడి దృష్టిలో తొందరగా పడవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం నాకైతే కొన్నిసార్లు వచ్చింది, కానీ ఎంతమందికి వచ్చింది. కానీ లక్కీగా నేను మీడియా ద్వారా ఎక్కువగా మాట్లాడతాను కాబట్టి నా ఫేస్ ఐడెంటిటీ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎక్కువ మంది నాకు కనెక్ట్ అయ్యారు. కానీ నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వెళ్తే మళ్ళీ 13 జిల్లాల పార్టీ, లేకపోతే తెలంగాణలో ఒక పార్టీలో కొంత ఉన్న పార్టీ. అదే జనసేనకి వెళ్తే కేవలం మళ్ళీ 13 జిల్లాలకు పరిమితమైన పార్టీ. అదే బీజేపీకి వెళ్తే నేషనల్ పార్టీగా దేశంలో ఎక్కడైనా నాకు పని ఇవ్వగలిగే పార్టీ, ఒక అసైన్మెంట్ ఇవ్వగలిగే పార్టీ. దాంతోపాటు బీజేపీ విధానాలు కొన్ని నచ్చినాయి. అంతకుముందు అందరూ ఏం చేసేవాళ్ళు అంటే, బీజేపీ అనగానే మేము కూడా గతంలో ఎప్పుడో ఎద్దేవా చేసాం, దేశం కోసం ధర్మం కోసం అని చెప్తారు కథలని అందరూ అంటుంటే నిజమేని అనుకున్నాం. కానీ నిజంగానే దేశం కోసం ధర్మం కోసం బీజేపీ పనిచేస్తుందని నేను కొన్ని పాయింట్స్ చెప్తా. యాజ్ ఏ ఇండియన్ యూ విల్ యాక్సెప్ట్. ఎందుకంటే మీరు ఇన్స్టెంట్గా ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే, 1947లో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. అప్పటి నుంచి దేశానికి ఒక మరక ఉంది. ఆ మరక ఏంటంటే, దేశంలో ఏ రాష్ట్రంలో 2 జెండాలు ఎగరలేదు. ఒక కాశ్మీర్లో మాత్రమే స్వయం ప్రతిపత్తి పేరుతో కాశ్మీర్కి ఒక జెండా ఎగిరేది. అక్కడ పాకిస్తాన్లో వాళ్ళు వచ్చి అక్కడ వ్యాపారాలు చేయొచ్చు, అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు, అక్కడ ఆస్తులు కొనవచ్చు. కానీ ఇండియా వాళ్ళు ఎవరికి ఆస్తులు కొనే హక్కు లేదు. అక్కడ వాళ్ళని పెళ్లి చేసుకుంటే అక్కడ వాళ్ళు వెల్లివేస్తారు. అక్కడ టూరిజం ఖాయలబడింది. అక్కడ రాళ్లతో కొడుతూ రోజు జవాన్లను హింసిస్తుంటారు. నోట్ల రద్దు లాంటి చర్య కూడా దానికోసమే తీసుకోబడింది. పైగా ఆ మరకను తుడిచిన ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ఒక పట్టుదలతో తీసుకున్న చర్యగా దీని దేశభక్తికి సంబంధించిన అంశంగా ఒక్క భారతదేశపు జెండా మాత్రమే ఈ రోజున కాశ్మీర్లో రెపరెపలాడుతుంది. దేశభక్తి విషయంలో దేశం కోసం ధర్మం కోసం అని బీజేపీ చెప్తే తప్పెలా అయింది అంటాను నేను. ఈరోజు ఈ భావన ఈరోజు స్వయంగా ఈరోజు రాలేదు. నేను ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు వచ్చినప్పటికీ జాతీయ భావాల గురించి ఇలాంటి మాటలు నేను మాట్లాడలేను. రిస్ట్రిక్షన్స్. ఇన్ఫ్యాక్ట్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు పక్క పార్టీకి సంబంధించిన నాయకుడి
ఇంట్లో పెళ్లి జరిగినా వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అమ్మాయితో పోయేదానికి లేదు. ఎవరైనా చనిపోతే అక్కడ ఆ సెరమనీకి పోయేదానికి లేదు. అంత కట్టుబాటుగా గట్టు పంచాయతీగా ఒక వర్గంలాగా పార్టీ నడుస్తుంది. ఆ టైంలో నుంచి ఈ టైంలోకి స్వేచ్ఛలోకి వచ్చా ముందు. ఎందుకంటే ఎవరు అడుగున్నారు పెళ్లిళ్ళకి తద్దినాలకి? పేర్లు నేను చెప్పను కానీ వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళారనుకోండి, పార్టీలో ఉన్న గ్రూపులు ఏం చేస్తారంటే ఆ ఫోటోలు తీసి నాయకుడికి చూపించి వీడు మనకు నమ్మకస్తుడు కాదని చెప్పి వాడికి ఏ పాత్రం ప్రాధాన్యత లేకుండా చేసిన కార్యక్రమాలు నేను అనేకం చూశాను. అందుకే మనసు చంపుకొని అనేక మంది మిత్రుల ఇళ్లలో జరిగిన పెళ్లికి ఎవరైనా చనిపోతే, ఫర్ ఇన్స్టెన్స్ శైలజానాథ్ గారి అబ్బాయి పెళ్లికి ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా చేయకముందు నుంచి నాకున్న పరిచయంతో వెళ్తానంటే వెళ్ళొద్దన్నారు. ఎవరో చెప్పను. తర్వాత ఒట్టి వసంత్ కుమార్ గారు నాకు చాలా సపోర్టివ్గా ఉండేవారు. ఆయన చనిపోతే రఘురాయుడు గారు గన్నవరం నుంచి ఫోన్ చేసి నేను ఎయిర్పోర్ట్కి వస్తున్నా కొంతసేపట్లో, అక్కడి నుంచి కలిసి వెళ్దాము, నీకు ఇష్టమైన నాయకుడు, నువ్వంటే చాలా అభిమానం ఆయనకి రా అంటే నేను ఏం చేయాలో చెప్పలేక ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాల్సింది. అది విశ్వాస రాహిత్యం అంటాను నేను. నాకు నచ్చిన పనులు నేను చేసే స్వేచ్ఛ లేని పార్టీ అనేది ప్రజలకు సేవ, లేకపోతే సాంస్కృతిక సంబంధాలు, మానవ సంబంధాలు దూరం అయిపోయిన పరిస్థితి నుంచి ఈరోజు స్వేచ్ఛలోకి వచ్చాను. రేపు వైఎస్ఆర్సీపీ నాయకుడి ఇంట్లో పెళ్లి జరిగినా, తెలుగుదేశం పార్టీ ఇంట్లో వాళ్ళకి సంబంధించిన నాయకుల ఇంట్లో జరిగినా, జనసేనకు సంబంధించిన బీజేపీ జరిగినా, ఎవరి ఇళ్లలో పోయినా, ఏ కార్యక్రమమైనా మంచికైనా చెడైనా నేను అటెండ్ కావచ్చు. ఈరోజు జాతీయ పార్టీలో ఉన్నా. ఈ స్వేచ్ఛ నేను పొందే వెనక్కి. దాంతోపాటు ఇది నిజమండి, అక్షరాల సత్యం ఇది. ముఖ్యంగా ఆ రోజు ఆ కార్యక్రమానికి నేను మిస్ అయ్యాను. ఆ కార్యక్రమం ఇప్పుడు ఉంటుందా? జరిగిన కాలం ఎప్పుడు వెనక్కి రాదు. అదేవిధంగా ఇప్పుడు మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్న గొప్ప పనుల గురించి నేను మాట్లాడాలంటే ఈ దశలో మాట్లాడకపోతే వాళ్ళు ఆల్రెడీ సీనియర్స్, ఒక ఏజ్లో ఉన్నారు. కనీసం వాళ్ళతో ఒక ఫోటో దిగాలని నా ఆకాంక్ష. నేను ఈ పార్టీలో ఉంటే నేను కార్యకర్తగా వచ్చాను. అవునండి, నిజంగా చెప్తున్నా. వాళ్ళతో ఫోటో దిగితే సంతోషిస్తా, ఒక పదవి ఇచ్చిన దాంతో సమానంగా. నేను అదే మాట పురంధేశ్వరి గారికి చెప్పాను, సత్యకుమార్ గారికి కూడా చెప్పాను. అన్న నువ్వు ఏం ఆశిస్తున్నావు? నేనేమి ఆశించట్లేదు. బీజేపీ ప్రచారకగా నేను లోపలికి వచ్చా. 2 సంవత్సరాలు నన్ను అబ్జర్వ్ చేయండి, మీతో ఏ విధంగా మమేకం అవుతానో నా పనితీరు చూడండి. నేను పదవులు అడగను, మీ అంతటి మీరు ఇచ్చేటప్పుడు మాత్రం సరైన పదవులు ఏదో ఒక రోజు ఇవ్వండి, కానీ నన్ను పని మాత్రం అప్పచెప్పండి. అది పక్క రాష్ట్రాలకైనా పనిచేసేదానికి సిద్ధం. హిందీ అనర్గళంగా మాట్లాడగలను కాబట్టి నాకు ఇబ్బంది లేదు. ఖచ్చితంగా కూడా ఆ కోణంలో కూడా ఆలోచించండి. కానీ నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో మాత్రం ఒకసారి ఫోటో దింపండి అని అడిగా. ఎందుకు అడిగాను? ఎందుకు ఇంత అభిమానం అంటే వాళ్ళు ఎవరు చేయలేని పనులు చేస్తున్నారు. 500 ఏళ్ల కళ రామ మందిరం సాకారం చేశారు. ధర్మం కోసం నిలబడ్డారు. అంటే దేశం కోసం నిలబడుతున్నారు, ధర్మం కోసం నిలబడుతున్నారు, చేయలేని పనులన్నీ చేయగలుగుతున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో జరిగిన ప్రధానమైన అన్యాయం చెప్పిన శ్రావణ్ గారు, మీరుంటున్న ఇల్లు, మీరు కొన్న పొలం ఎక్కడుందో నాకు తెలియదు, అవి ఉన్నాయో లేదో నాకు తెలియదు, కనీసం ఎవరి అయినా కావచ్చు. ఈ దేశంలో అనేక నగరాలు, అనేక గ్రామాలు, అనేక వేల ఎకరాలు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్టేట్, చోళులు పాండ్యులు నిర్మించిన గుళ్ళు, గోపురాలు, ప్రభుత్వ ఆఫీసులు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నాయండి. హూ మేడ్ దిస్ డ్రాస్టిక్ యాక్ట్? వక్ఫ్ బోర్డు అనేది కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇంత దుర్మార్గమైన చట్టం అని దాని గురించి చర్చ ఎప్పుడైనా జరిగిందా? నేనే 10.5 సంవత్సరం ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో, కానీ నాకు తెలియదు నిజంగా, నా అమాయకత్వం. మొన్నటి రోజున పార్లమెంట్లో ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు బిల్ గురించి చర్చకు వచ్చిందో, నేను వింటున్నప్పుడు బాధ అనిపించి వాళ్ళు మాట్లాడుతున్న తీరుకి గూస్ బంప్స్ వస్తుంటే నేను ఈ పార్టీలో ఉన్నానే, ఆ పార్టీకి ఎందుకు వెళ్ళకూడదని కూడా అనుకున్నా. ఈ వక్ఫ్ బోర్డు ఎంత దుర్మార్గం అయిందంటే, వన్ ఫైన్ డే మీ ఆస్తుల విలువలు పెరిగో, లేకపోతే ఈ ఏరియాలో ఉన్న ప్రధానమైన మాకు కావాలనుకున్నప్పుడు ఒక నోటీస్ ఇచ్చారనుకోండి, ఇవన్నీ మాకు సంబంధించినవని. మీరు అమ్మేదానికి లేదు, కొనేదానికి లేదు. ఆ కేసు మళ్ళీ విచారణ పూర్తయ్యే వరకు. కానీ ఆ కేసు విచారణకి మీరు కష్టపడి సుప్రీంకోర్టు దాకపోతే కూడా సుప్రీంకోర్టు దాంట్లో దఖలయ్యేదానికి లేని విధంగా తెచ్చిన చట్టం నల్ల చట్టమా కాదా? ఇది తెచ్చిన కాంగ్రెస్ పార్టీని మనం ఏమనాలి? ఈ దేశం, భారతదేశం మత ప్రాతిపదికన విభజనకు గురైంది 1947లో. మరి 51లో ఇలాంటి దుర్మార్గమైన చట్టాన్ని తేవడానికి వాళ్ళకి ఎంత ఆలోచన రాహిత్యం అంటామా, లేకపోతే కావాలని చేసిన చర్య అంటామా, మరి ఏమనాలో అర్థం కాదు. ఈ బిల్లుని రద్దు చేస్తాను కూడా బీజేపీ కానీ ఎన్డీఏ కానీ అనలేదే. ఈ బిల్లులో అమెండ్మెంట్స్ దేశానికి పనికొచ్చే అంశాలని కలపాలి, అమెండ్మెంట్స్ ఖచ్చితంగా చేసి తీరాలి అన్నారు. తప్పేలా అవుతుందండి? ఇది దేశం యొక్క సమస్య, దేశభక్తికి సంబంధించిన అంశం. రాబోయే రోజుల్లో వివాదాలు రాకూడదు, ఎవరి ప్రాపర్టీలకి ముప్పు వాటిల్లకూడదని తీసుకుంటున్న చర్య. ఈ చర్యకి వైఎస్ఆర్సీపీ సపోర్ట్ ఇవ్వాల. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వను అన్నది. ఎందుకు ఇవ్వరు అని నేను అడిగా. నేను ఈరోజు చెప్తున్నా,
కొంతమంది ప్రధాన నాయకులను అడిగా, పేర్లు చెప్పను, బాగా నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళని అడిగితే అది మన పార్టీ విధానం అన్నారు. నేను అడిగాను, ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం ఈ విధంగా చేయడం తప్పు కదా, ఇది మతపరమైన అంశం కాదు కదా, ఒకవేళ ఇది మతపరమైన అంశమే అయితే తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసిన తర్వాత ఫరూక్ గారు నంద్యాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్నారు కదా, మరి కూటమిలో ఉన్నప్పుడు కూడా ముస్లిం అభ్యర్థి గెలిచి మంత్రి అయ్యే స్థాయి బీజేపీతో ఉంటే కూడా ఉంది కదా, ప్రజల మైండ్ సెట్ మతాలకి కులాలకి అతీతంగా ఉంది, పార్టీలు ఒక ఫ్రేమ్లో ఏదైతే పనిచేస్తున్నాయో ఇది తప్పు అని నేను వాదించాను. దాని తర్వాత కూడా ఆ వైఖరిలో మార్పు లేదు. నాకు ఈ పద్ధతి వైఎస్ఆర్సీపీది నచ్చలేదు. నేను ఈ రోజు కూడా కోరుకుంటున్నా, రాబోయే రోజుల్లో నిజంగా జనం కోసం ఆలోచించినా, దేశం కోసం ఆలోచించినా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ దయచేసి వదిలేయండి. దేశానికి పనికొచ్చే అంశాల్లో వైఎస్ఆర్సీపీ అయినా, మరో పార్టీ అయినా, మరో ప్రాంతీయ పార్టీ అయినా ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం చేయొద్దు. ఇది ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం అని మీరు అనుకుంటున్నారే కానీ ముస్లిమ్స్ కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు బిల్లులో